మనో కార్యకలాపాలే పగలు. అది కార్యకలాపాలు ఆగిపోతే రాత్రి అని వాడారు. కార్యకలాపాలు ఏమిటో అర్థం చేసుకుంటే దాన్ని జ్ఞానం అని వాడారు. దీపం వెలుగు వల్ల మీరు చూడట్లేదు, మీ వెలుగు వల్ల దీపాన్ని చూస్తున్నారు. ఆ వెలుగు ఏమిటో తెలుసుకుంటే అది పగలు. ఈ సూర్యుడికి రాత్రి ఉంది, మనకి ఒక చోట పగలు, ఒక రోజు రాత్రి ద్వంద్వం ఉంది. కానీ ఆ లోపల వెలుగు ఏదైతే ఉందో, ఆ పగలు ఏదైతే ఉందో, అది నిరంతరాయంగా అఖండంగా వెలుగుతున్న జ్యోతి. అది అసలు దానికి చీకటే తెలియదు. పొద్దున్నే మనకి మెలకు వచ్చే సమయంలో గమనించేటట్టయితే ఆ శుద్ధ పరిశుద్ధమైన మనసు అనండి, ఆ ప్రజ్ఞ మనకు అనుభవంలోకి వస్తుంది. అప్పుడు దేహాత్మ బుద్ధి, జీవాత్మ బుద్ధి రెండు అట్లా రాలిపోతాయి. ఆ రాలిపోయిన స్థితికి తురియం అని పేరు. సాధన కూడా మీరు మీ మనసుకి ఆ సుగుణాన్ని అందిస్తున్నారు, గమనిస్తున్నారు అన్న దాని మీద మీ ప్రోగ్రెస్ ఉంది. నమస్తే. సద్గురు శ్రీ శివానందమూర్తి భగవాన్ల వారి గీతా ప్రసంగాల్లో ఇవాళ 2వ అధ్యాయం 69వ శ్లోకం. పోయినసారి కొంత చెప్పారు స్వామి త్రివిధావస్థల గురించి, దానికి కొంత ఎక్స్ప్లెనేషన్ పెడుతున్నారు. లౌకిక దృష్టితో ఉన్న వారికి ఉదయం తెలివితో ఉండి అదే పగలుగా భావిస్తారు. లౌకిక వ్యాపార రహితులు, లౌకిక చైతన్య రహితులు అయిన మునులకు రాత్రిపూట పగలు వలె కనిపిస్తుంది. జీవుడు త్రివిధావస్థల్లో 3 స్థితుల్లో ఉంటాడు. విశ్వడు విశ్వమందు ప్రవర్తించేవాడు, ప్రకృతిని ద్వంద్వంగా అనుభవిస్తాడు. తైజసుడు నామరూపాలకు అతీతుడై ఆత్మభావనకు దగ్గరగా కళకు అనుగుణమైన దేహాత్మభావంతో ఉంటాడు. ప్రాజ్ఞుడు దేహాత్మ భావన వదిలి జీవాత్మ భావంతో ప్రవేశించి శుద్ధ కేవల జీవాత్మగానే ఆ స్థితిలో ఉంటాడు. ఆత్మానుభూతం అయితే ఈ 3 దశలు దాటి తుర్యావస్థకు చేరుకుంటాడు అని చెప్తున్నాడు. ఓం శ్రీ శివానంద గురుభ్యో నమః. శ్రీ ఆంజనేయ పరబ్రహ్మణే నమః. ఆత్మబంధువులు, ఆత్మస్వరూపులైన అందరికీ నమస్కారం. కృష్ణం వందే జగద్గురు శ్రీకృష్ణ పరమాత్మల వారి పాదపద్మాలకి ప్రణమిల్లుతూ వారిచే అనుగ్రహించబడిన గీత బోధని, సద్గురుదేవుల వివరణని మనం విచారణ చేస్తూ అర్థం చేసుకుందాం. లౌకిక దృష్టి అంటే ఇదే, ప్రాపంచిక వ్యవహారాలు తలమునకలై ఉండటం. ఇక అదే దాని మీద ఉండే ప్రీతి అనుకోండి. అది పగలు అని. పగలంటే ఈ పగలని కాదు. ఈ పగల గురించి చెప్పేది ఏముంది? అసలు మనం అన్ని జీవన కార్యక్రమాలు చేసేవన్నీ కూడా ఈ పగటి పూటేగా, అది కాదు కదా. పగలు అంటే నిద్రాణమై ఉన్న, అంటే అజ్ఞానంలో ఉన్న చైతన్యం ఏదైతే మనసు ఉందో, అజ్ఞానం అంటే ఏమిటి? దీంతో ఇబ్బడి ముబ్బడిగా కలిసిపోయి ఉండటమే. అలా కాకుండా మనసు తన స్వస్థితి ఎందు, స్వరూపం ఎందు ఇచ్చి కలిగి ఉందనుకోండి, దానికి పగలు రాత్రి అని వాడారు. పగలు అంటే అర్థం ఏమిటి అంటే, ఈ సూర్యుడి ద్వారా వచ్చిన ఈ తేజస్సు, ఈ వెలుగు కాదు. వెలుగు ఏమిటి అంటే ప్రాపంచిక విషయాలు. అయితే ఇక్కడ వెలుగుని ఎందుకు వాడుతున్నారంటే, ఇటు ఉంటే అట్లా వెలుగు. లౌకిక వ్యవహారాలు ఉంటే మనసుకి, అంతేగా. నిద్రలో మెలకు వచ్చాక ఈ లౌకిక వ్యవహారాలు. ఇది పగలనేది అంటే నిద్రావస్థ నుంచి మేలుకునే స్థితికి పెట్టిన పేరు, కానీ ఈ కాలానికి సంబంధించిన విషయం కాదు. పగలు రాత్రి త్రికాలాలకు సంబంధించింది కాదు. పగలు, మధ్యాహ్నం, రాత్రి అది కాదు.
ఇది పగలు అంటే మనో కార్యక్రమం, మనో కార్యకలాపాలే పగలు. అది మనసుకి కార్యకలాపాలు ఉన్నాయి అంటే దానికి పగలు అని వాడారు ఇక్కడ. అది కార్యకలాపాలు ఆగిపోతే రాత్రి అని వాడారు. కార్యకలాపాలు ఏమిటో అర్థం చేసుకుంటే దానికి జ్ఞానం అని వాడారు. రాత్రిపూట పగలు వల్లే అంటే అర్థం ఏంటంటే ఇప్పుడు మనం చెప్పుకుంటున్నట్టుగా ఈ పగలు ఈ రాత్రి కాక ఎప్పుడైతే చైతన్యం కేవలం స్వరూపం ఎందే తన ఎందే ఏ ప్రాపంచిక వాంఛలు లేకుండా ఉండేటట్టయితే అది రాత్రి. ఆ రాత్రి పగలు ఎందుకు అయింది అంటే అది వెలుగు కదా, ప్రకాశం కదా. అంటే స్వరూప జ్ఞానమే అక్కడ పగలు, ఇక్కడ విస్మరణే రాత్రి. లౌకిక వ్యవహారాలు విస్మరణ రాత్రి అయితే విస్మరణ తర్వాత వచ్చే ఆ ప్రజ్ఞ ఏదైతే ఉందో ఆ ప్రజ్ఞ పగలన్నమాట. అది వెలుగు. అందరికీ అదేగా వెలుగంటే జ్ఞానమేగా, జ్ఞానజ్యోతి కదా. కాబట్టి అది స్ఫురణ, అస్ఫురణే వెలుగు. కానీ ఈ వెలుగు గురించి చెప్పట్లేదు. ఈ వెలుగు గురించి చెప్పడానికి ఏముంది, అందరికీ తెలిసిందేగా. తెలిసిన దాన్ని మళ్ళీ ప్రస్తావించాల్సిన అవసరం ఏముంది, అందులో అంత లోతు ఏముంది, మీకు అర్థమవుతున్నారు గారు. ఇప్పుడు ఉదాహరణకు తేలిగ్గా చెప్పాలంటే ఒక బాగా తెలివిగల పిల్లవాడు, బాగా శ్రద్ధగా చదువుకున్న పిల్లవాడికి పరీక్షలు వాడికి పగలు. అసలు చదవకుండా ఏదో రాద్దానిలే పారస్ చదువుదానిలే ఉట్టి ఊహలతో ఉన్నవాడికి అది రాత్రి. అట్లా ఒక శాస్త్రం మీద అతనికి వచ్చిన పొట్టంతా పగలే. అట్లానే నిన్న కూడా మాట్లాడుకున్నాం, మనోతత్వ శాస్త్రము, విజ్ఞాన శాస్త్రం, శరీరతత్వ. అట్లానే స్వీయము యందు ఎవరికి ఎరుక కలిగి ఉందో ఆ వెలుగుకి పగలని పేరు. అసలు ఆ వెలుగే గుడ్డివాడికి కూడా వెలుగుగా తానున్నాన స్పృహ ఉంది. అది వెలుగంటే. గుడ్డివాడికి కనపడదు కదా ప్రపంచం, కానీ తను ఉన్నట్టు తనకు తెలుస్తుందిగా. అసలు పగలంటే అది. మనం అన్ని పనులు వెలుతురులోనే చేస్తున్నాం. ఏ వెలుతురు లేకపోతే ఏ వెలుతురున్నా ప్రయోజనం లేదు. ఏ వెలుతురు ఉంటే అన్ని వెలుతురికి చివరికి పరమాత్మకు కూడా అదే వెలుగు అవుతుంది. నీ వెలుగే పరమాత్మకు కూడా వెలుగు అవుతుంది. మీకు అర్థమవుతుంది. ఆ వెలుగే, ఆ పరంజ్యోతినే మనం హే జ్యోతి స్వరూప అనే ఆ భక్త ప్రహ్లాద సినిమాలో పాట ఎంత అద్భుతమైన పాట, చాలా ఇష్టం నాకు. అసలు ఎంత బాగా పాడారో. సుశీల్ గారు ఎవరు పాడారు. హే జ్యోతి స్వరూప. ఆ వెలుగు దీపానికి, దీపం వెలుగు వల్ల మీరు చూడట్లేదు, మీ వెలుగు వల్ల దీపాన్ని చూస్తున్నారు. ఆ వెలుగు ఏమిటో తెలుసుకుంటే అది పగలు. ఆ వెలుగు ఏమిటో తెలియనంతకాలం ఈ పగలు రాత్రులు ఎప్పుడు కూడా పగలు రాత్రి. ఈ పగలు పగలే కాదు. అది ఇక్కడ జీవుడి యొక్క లక్షణాలు చెబుతున్నారు. 3 అవస్థల్లో: జాగృతంలో, స్వప్నంలో, సుషుప్తిలో. మనసు విశ్వంతో కలిసిపోయి ఉంటే విశ్వడు అని పేరు. ఈ మనసుకి విశ్వడు అని పేరు. విశ్వంతో, విశ్వప్రజ్ఞ కలిగిన వాడు విశ్వడు. విశ్వం గురించి ఎరుక కలిగిన వాడు విశ్వడు. అట్లా విశ్వామిత్రుడిలాగా ఇప్పుడు మీకు నేను కనపడుతున్నా, పక్షుల అరుపులు వినపడుతున్నాయి, ఇవన్నీ వినపడుతున్నాయి. ఇది విశ్వడు అంటే ఈ స్పృహ. మనసుకి ప్రాపంచిక స్పృహకి విశ్వడు అని పేరు. మళ్ళీ విశ్వడు ఎవరున్నారండి? అది ఎంత మనసుకి ఏ ప్రజ్ఞకి ఇది సంబంధం ఉందో, ఈ ఎరుక వచ్చిందో అంటే మేలుకున్నప్పుడు మీరు విశ్వడు. విశ్వడు జీవుడు అప్పుడు ప్రకృతిని ద్వంద్వంగా అనుభవిస్తాడు. అది విశ్వడు ప్రకృతిని ద్వంద్వంగా. ప్రకృతిని ద్వంద్వంగా అంటే ఇవన్నీ ద్వంద్వాలు, సుఖ దుఃఖాలుగా, లాభ నష్టాలుగా, పగలు రాత్రిగా అక్కడే వస్తాయి. ఈ సూర్యుడికి రాత్రి ఉంది మనకి. ఒక చోట పగలు, ఒక రోజు రాత్రి, ద్వంద్వం ఉంది. కానీ ఆ లోపల వెలుగు ఏదైతే ఉందో, ఆ పగలు ఏదైతే ఉందో అది నిరంతరాయంగా అఖండంగా వెలుగుతున్న జ్యోతి. అది అసలు దానికి చీకటే తెలియదు, చీకటి చేరలేదు. అది ఆ పగలు అన్నమాట. కాబట్టి అది విశ్వడు అంటే ఇది. ఆ తర్వాత ద్వంద్వం అనేది వస్తుంది. ఇంకా ప్రతిదీ ఏది ఒక్కటిగా ఉండదు ఇక్కడ. ఈ పగల్లో ఈ ప్రాజ్ఞుడు విశ్వడికి, ఈ విశ్వడికి 2 ఉంటాయి. స్త్రీ పురుషులు ఉంటారు. జీవుడు దైవం ఉంటుంది, దైవం ఉంటుంది, ప్రపంచం జీవుడు ఉంటాడు. అట్లా ఇక ద్వంద్వమే ఉంది. ద్వంద్వం అంటేనే విశ్వడు అని అర్థం.
నేను బాగా గాఢ నిద్ర పట్టింది, మీకు ఆరోగ్యం లేదు, అనారోగ్యం లేదు. లేచాక ఆరోగ్యం అనారోగ్యం. ఆత్మభావనకి దగ్గరగా ఉంటాడంటే ఈ దేహాత్మ భావన పోయి దేహ స్పృహ పోయిన తర్వాత ఒక రకంగా స్వప్నమే. స్వప్నంలో అది తైజస్సుడే. స్వప్నం అంతా తైజస్సం అంటే తేజస్సు అని. మనసు తేజోమయంగా ఉంటుంది. మనసు జాగృతంలో ఉన్నప్పుడు విష్ణుడుగా ఉంటుంది, ద్వంద్వం ఉంటుంది. స్వప్నంలోకి వెళ్ళిన తర్వాత తేజస్సుడవుతాడు, తైజుడు. ఆ తేజస్సుడు అయినప్పుడు ఏమవుతుంది, అన్నీ ఒకటే, ద్వంద్వం లేదు కదా. మీ స్వప్నంలో మీకు ఏది భిన్నంగా ఉన్నా భిన్నం కాదు, తెలుసుకుంటున్నాం కదా. తేజస్సు అంటే అది. ఇప్పుడు ఉదాహరణకి చెప్పాలంటే ఒక రకంగా సూర్యుని యొక్క ప్రకాశం వేరు కాదుగా, దీపము యొక్క వెలుగు వేరు కాదుగా. అట్లానే విద్యుత్ శక్తి, దాని ఉండే షాక్ కానీ అవి ఉన్నాయి అవి. అట్లా స్వప్నంలో మీకు రేకి ద్వంద్వం ఉండదు, భావన ఉండవచ్చు. భావన వేరు గారు. భావన మీరు ఎట్లా తీసుకుంటే అట్లా ఉంది. ఇక్కడేమో నిజంగానే ఉంది, అక్కడ భావనగా ఉంది, భేదం. ఇప్పుడు మీరు ఒక నదిని చూస్తారు స్వప్నంలో, నది మీకు భిన్నంగానే ఉందిగా. ఒకసారి కొద్దిగా నిశితంగా జాగ్రత్తగా కుశాగ్ర బుద్ధి అట్ట ఒకసారి చూడండి, నది భిన్నంగా ఉంటానికి వీలు లేదు కదా. అంటే ఇది భావమే అయి ఉండాలి. విడిగా ఉండటం అన్నది భావనే. ఇక్కడ విడిగా ఉండన్నది భావం కాదు. ఇక్కడ ఒక విషయం, ఇక్కడ తేజస్సుడికి వచ్చేటప్పటికి దాని పనితీరులోనే అలా ఉంది. ఇక్కడ విశ్వసుడికి వచ్చేటప్పటికి దాని పనితీరు అలా ఉంది. మారుతుంది కదా, మార్పులే కదా. జాగృతంలో ఒక మార్పు, స్వప్నంలో ఒక మార్పు. స్వప్నంలో ఒకటైనా వేరుగా కనపడుతుంది, జాగృతంలో వేరుగానే కనపడుతుంది, వేరుగానే కనపడుతుంది. అంటే కళకు అనుగుణమైన దేహాత్మ భావన, కళకు అనుగుణమైన దేహాత్మ భావంతో ఉంటాడు. ఇక్కడ దేహాత్మ భావన అది గొప్ప విషయం. చాలా జాగ్రత్తగా, చాలా లోతైన విషయం అది, జాగ్రత్తగా గమనించాలి మనం. కళకు తగ్గట్టుగా దేహాత్మ భావంతో ఉంటాడంటే, ఇప్పుడు ఉదాహరణకి మనకు చాలా కళ్ళు వస్తాయి బడికి వెళ్తున్నట్టు. నేను కూడా కాలేజీకి పంచె కట్టుకొని కొండో వేసుకొని ఇంటర్మీడియట్కి వెళ్తున్నట్టు వస్తుంది, చాలా నవ్వు వస్తుంది. నెక్కర్ వేసుకొని ఇదే వయసు వెళ్ళేదేమో స్కూల్కి పలక పట్టుకొని బలపం పట్టుకొని. అది కాదు. ఏమంటున్నారు గురువుగారు? కళకు అనుగుణమైన దేహాత్మ భావన అంటే ఇక్కడ చిత్రం దేహాత్మ భావన. ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారు గారు? రాస్తున్నారు, కూర్చొన్నారు. ఈ క్రియతో మీరు ఏకమై ఉన్నారు, అది దేహాత్మ భావన అంటే. దాని అనుభవం పొందటమే దేహాత్మ భావన. దేహాత్మ భావన అంటే దేహం అనే కాదు, నేను దేహం అనేది ఒకటి. అంతకంటే కూడా దాని తాలూకా ఏ స్పర్శలు అయితే ఉన్నాయి, ఇప్పుడు ఎట్లా ఉబ్బగలేదు, అది దేహాత్మ భావనే. దేహంతో ఇది మీరు గ్రహిస్తున్నారు కాబట్టి, గ్రహిస్తున్నది కూడా దేహాత్మ భావనే. అచ్చం దేహాత్మ భావన నేను దేహం అని కాదు. అసలు మీకు దేహం అని చెమటలు పుడుతున్నాయా, నువ్వు దేహం అనుకోనే దాహం అవుతుందా? దాహం అయ్యాక మీరు అనుకుంటే ఏంటి పాడు దేహం, ఈ పాడు దేహానికి జబ్బులు ఏమిటి, ఆరోగ్యం ఏంటి, అనారోగ్యం, అసలు జన్మ ఏమిటి, దీన్నే ఉద్దేశించి అంటారే తప్పితే అవన్నీ అవే. దేహం తాలూకా అనుభవాలు ఏమున్నాయో అవన్నీ ఆ భావనలే దేహాత్మ భావన. అది అట్లా తీసుకుంటే ఈ మాటకి అర్థం ఉంది, లేకపోతే అర్థం కాదు. ఇప్పుడు స్వప్నంలో దేహాత్మ భావన, స్కూల్కి వెళ్ళాలి, అది కళ. మీ వయసుతో సంబంధం లేదు, మీ చదువుతో సంబంధం లేదు. ఏం చదివారు? అప్పటికే పిహెచ్డీ ఎంఎస్ఐ అమెరికాలో చేసి వచ్చాడు వాడు, ఏమీ తెలియదు. కామన్గా ఒక బ్యాగ్ ఒకటి వేసుకుంటాడు, ఒక క్యారియర్ పట్టుకుంటాడు, స్కూల్కి వెళ్తాడు. ఆ సందర్భానికి తగ్గట్టుగా ఆ భావనకి దేహాత్మ భావన అని పేరు. ఆ అనుభవం, ఆ కళకి తగ్గ అనుభవం కళకి రావటం, అనుభవించటం పేరు దేహాత్మ. ఇక్కడ దేహాత్మ భావన ఉందనుకోండి, ఇప్పుడు మీ నాన్నగారు కనపడితే చనిపోయారు, ఓమో దయ్యమా ఏంటి అసలు ఇప్పుడు అన్ని అనుమానాలు వస్తాయి. కళ్ళలో మీ నాన్నగారు కనపడతారు, చక్కగా మాట్లాడుతున్నా, నాన్న రాండి భోజనానికి రాండి,
అంటారు. విషయానికి తగ్గట్టుగా భావన ఏదైతే ఉందో అది దేహ భావన వల్లే కదా, అది పక్కన పెట్టండి. కానీ విషయ భావన ఏదైతే ఉందో, అనుభవ భావన ఏదైతే ఉందో, అనుభూతి భావన ఏదైతే ఉందో ఆ భావానికి దేహాత్మ భావన అని పేరు. అట్లా తీసుకుంటే ఇది అర్థమవుతుంది. దేహాత్మ భావన కల్లో ఎట్లా ఉంటుంది రవి గారు? ఈత కొడుతున్నారు, ఈత కొట్టిన అనుభూతి వస్తుంది కదా. ఈత కొట్టిన అనుభూతి అసలు మీకు ఈతే రాదు. అంటే అక్కడ అనుభూతి స్థాయిలో భావన, అనుభూతి స్థాయిలో దేహం తాలూకా ఏ అనుభవాలు ఉన్నాయో, దేహంతో ఉన్నప్పుడు ఎట్లాంటి అనుభూతులు ఉన్నాయో ఆ భావన నిద్రలో స్వప్నంలో వస్తుంది. అందుకని తైజస్సుడు అర్థమైందని అనుకుంటున్నాను. మీకు అర్థమైంది? స్వప్నంలో కలకి తగ్గట్టుగా దేహాత్మ భావన ఉంటుంది. అంటే అట్లా కలకి తగ్గట్టుగా ఇప్పుడు మీరు స్కూల్కి వెళ్తున్నారు అనుకోండి, చిన్నపిల్లవాడికి ఏం కనపడరు, కలకి తగ్గట్టుగా చిన్నపిల్లాడిగానే ఉండాలిగా. మరి కలేమో స్కూల్కి వెళ్ళటం, చిన్నపిల్లాడు అయి ఉండాలి, లేదా పిల్లలు చేర్చడానికి తండ్రిగా వెళ్ళాలి. అది కాదు అక్కడ. ఇక అనుమానం కూడా ఉండదు, బడికి హాయిగా అట్లా వెళ్తారంతే. చూసారా, జాగృతంలోనేమో దేహంతో కూడి అనుభవం, స్వప్నంలోకి వచ్చినప్పుడు అనుభూతితో కూడిన అనుభవం. అనుభూతి అక్కడ ఏది ఉందో దానికి తగ్గట్టుగా. అందుకనే ఇది సూక్ష్మమైంది. ఇది స్థూల శరీరం. మొన్న కూడా ఎవరు అడిగారు అన్నారు మీరు, మొన్న ఎవరు అడిగారంటే సూక్ష్మ శరీరం లేకుండా ఉంటుందా? దేహం మనసు కలిసి ఉంటే జీవుడు, ఒట్టి మనసు ఉండి దేహం లేకపోతే దయ్యం. దేహము మనసు ఉండగా దాని ప్రభావం లేకపోతే జ్ఞాని. అది త్రివిధ అవస్థల్లో. అట్లానే మనసు లేని దేహం ఉంటుందా అంటే శవమైంది. మనసున్న దేహం అయితే మనిషి అవుతుంది. దేహం లేని మనసు ఉంటే దయ్యం అవుతుంది. ఇది సూక్ష్మ శరీరం అంటే. కేవలం సూక్ష్మ శరీరం అంటే అది కంటికి కనపడదు. నా మనసు మీకు కంటికి కనపడదు. నా మనసు ఎలా ఉంది అని నా రూపాన్ని బట్టి చెబుతారు, నా కళ్ళని బట్టి, నా భావాలను బట్టి చెబుతారు. అది సూక్ష్మ శరీరం. అంటే తేజస్సు అంటే సూక్ష్మము అని. తేజస్సు సూక్ష్మమే గారు. దీపాన్ని మీరు ఆర్పొచ్చు, వెలుగుని ఆర్పలేరు. దాని ప్రకాశాన్ని మీరు ఏ విధంగానూ ఆర్పలేరు. సూక్ష్మంగా ఉంటుంది. యువతలు మీరు ఏం చేయలేదు, డైరెక్ట్గా వెళ్ళి దీపాన్ని ఆర్పొచ్చు మహా అయితే. దీన్ని ఏమీ చేయలేదు. ఖండం ఉండనాలు కానీ అగ్నితో దహింపజాలరు, నీటితో తడపజాలరు, శస్త్రంతో ఛేదింపజాలరు. సూక్ష్మాన్ని మీరు ఏ రకంగా దాన్ని ఏమీ చేయలేరు. భౌతికం కాదు అది కదా. కల్లో మిమ్మల్ని ఎవరో చంపాక మళ్ళీ లేచి కూర్చుంటున్నారంటే అర్థం ఏంటి? అక్కడ ఏం జరగకపోతేనేగా. ఇక్కడ ఏదైనా చేసి ఉన్నారంటే లేచి కూర్చోవటమే ఉండదు, కూర్చొని లేచిపోవటం ఉండదు, లేచి కూర్చోవటం ఉండదు. ఇంక ఈ దేహంతో దానికి అన్ని కర్మలు పోయినాయి. సూక్ష్మం ఉంటేనే స్థూలం. E=mc². ప్రాజ్ఞుడు అంటే ప్రజ్ఞ. 3 రకాలుగా ఉంది ఇక్కడ. దీన్ని మనం గురువుగారి బోధనే, సద్గురుదేవులు చెప్పిన దాన్ని వాళ్ళు జ్ఞానులు ఎప్పుడు కూడా ఊరికే మాటలతో ముగించరు. దాని వెనక ఎంతో లోతైన భావాలు, లోతైన పదాలు, అర్థాలు ఎన్నో ఉంటాయి. అవి ప్రాజ్ఞుడే తేజస్సుడవుతాడు, తేజస్సుడే విశ్వడవుతాడు. ఇట్లా ఇది కూడా తీసుకోవాలి మనం. ఇది ఒకదాంతో ముగించి ఇది అంతా ఇది అర్థం చేసుకోవటం అంటే అర్థం ఏంటంటే వెంటనే ప్రాసెస్ కూడా మనం స్ఫురణకి రావాలి. ప్రాజ్ఞుడు ఏమయ్యాడు, ప్రజ్ఞ ఏమైంది, తేజస్సు అంటే సూక్ష్మమైంది. ప్రజ్ఞ సూక్ష్మ అంటే మనసుగా మారింది. ఆ మనసు ఇప్పుడు ఏమైంది అంటే ప్రపంచంతో కలిసి విశ్వడే. మళ్ళీ ప్రజ్ఞ మనసు అయింది అంటే తేజస్సుడే. తేజస్సం అయినప్పుడే, తేజవంతం అయినప్పుడే దాన్ని చైతన్యం అన్నా. అదే ప్రపంచంగా అనుభవంలోకి వచ్చి స్వప్నంలో అదే జరిగేది సూక్ష్మంగా. కలకి తగ్గట్టుగా దేహాత్మ భావన రావటం అంటే మీకు బహుశా స్పష్టంగానే చెప్పానేమో అనిపిస్తుంది. అది ప్రాజ్ఞుడు అంటే ప్రజ్ఞ మాత్రమే ఉంది. నిద్ర, గాఢ నిద్రలో ప్రజ్ఞ మాత్రమే ఉంది, మనసు లేదు. మనసు ఉంది అంటే ఖచ్చితంగా మనసు ఉంది అని అంటే రూపనామ ప్రపంచం ఉండాలి. గుర్తదే. మనసు ఉంది అంటే, చైతన్యం ఉంది అని అంటే తప్పనిసరిగా రూపనామ ప్రపంచం ఉంటుంది. మరి గాఢ నిద్రలో కేవలం ప్రజ్ఞ ఉంది, రూపనామ ప్రపంచం లేదు. అంటే అక్కడ మనసు లేదు. అంటే ప్రాజ్ఞుడు ఉన్నాడు కానీ తైజస్సుడు లేడు. తైజస్సుడు లేడు కాబట్టి
విశ్వసుడు కూడా లేడు. అలా యోగ రహస్యం ఇది కొద్దిగా జాగ్రత్తగా ఇప్పుడు మనం చేసే ప్రయత్నం ఏంటంటే మనందరం కలిసి వీటిని మన భాషలోకి దగ్గరికి తీసుకుంటున్నాం. అదే యోగ పరిభాష. మరి యోగమేమో మనం చేయలేదు, అనుభవించలేదు, మనకు తెలియదు. కానీ మనకి అందుబాటులో ఎట్లా చేసుకోవాలి. ఇందాక నేనేం చెప్పా, కళకు తగ్గట్టుగా గురువు గారు అందుకే ఆ పదం వాడారు, ఊరికే చెప్పలేదు. అది ఇది విడిగా ఎక్కడ దొరుకుతుంది? సద్గురువులు కాబట్టి, జ్ఞానులు కాబట్టి మన దాకా తీసుకొస్తున్నారు. మరి ప్రయత్నం అది కదా దయ అంటే. భగవాన్ అన్నట్టుగా గురువు మీకు ఆత్మానుభవాన్ని ఇవ్వలేరు, ఆత్మదర్శనం చేయలేరు. దానికి ఉన్న ఆటంకాలు ఏమిటో చెప్పి మీరు తొలగించుకున్నట్టుగా చేస్తారు. మళ్ళీ ఆయన తొలగించరు. ఆయన మీరు వేరు కదా, అది వేరు విషయం అనుకోండి. ఇప్పుడు ఇందాకేం చెప్పా, స్వప్నానికి తగ్గట్టుగా దేహాత్మభావం ఉంటుంది. ఎక్కడ? తైజస్సుడికి. అంటే అర్థం ఏంటి? ఇప్పుడు నేను చెప్పాను మీకు, నీళ్లలో మునిగారు, నదిలో కల్లో చలి పుట్టినట్టుగా ఉంటుంది, వచ్చిందిగా. దానికి తగ్గట్టుగానే ఉంది ఆ భావన. అది దేహాత్మ భావన అండి. ఇప్పుడు దేహానికి చలి ఉంటుందా లేదా గారు? మరి కల్లో నీళ్లలో మీరు నదిలో స్నానం చేసిన దేహం ఉంటుంది, అక్కడో దేహం ఇక్కడో దేహం, రెండు దేహాలు ఉన్నాయా? ఒక దేహం ఉంది. కానీ కల్లో మీరు స్నానం చేస్తున్నప్పుడు ఆ దేహానికి వచ్చే చలి అదిగో దేహాత్మ భావన, ఆ కళకి తగ్గట్టుగా భావన ఉంది. మంటలు అనుకోండి కాలిపోతుంది, కొట్టారనుకోండి దెబ్బ తగులుతుంది, దొంగలు వస్తే భయం వస్తుంది, దయ్యం వస్తే భయం వస్తుంది, చచ్చిపోయిన వాళ్ళు కనుక దుఃఖం వస్తుంది, బతికున్న వాళ్ళు కనపడితే దుఃఖం వస్తుంది, అయ్యో వీడు ఎందుకున్నాడు. అంటే ఏముంటాయి? ఇక్కడ ఉన్నవి అక్కడ ఉంటాయి. ఇప్పుడు మీకు అర్థమైందా? దేహాత్మ భావన స్వప్నానికి తగ్గట్టుగా ఉంటుంది అన్నారు. ఇది పెట్టుకోవాలి మనసులో. అట్లయితేనే ముందుకు వెళ్తాం. ఇక్కడ ఏం చెబుతున్నారు ప్రాజ్ఞుడు గురువు గారు? ఏం చెబుతున్నారు? దేహాత్మ భావన వదిలి, అంటే కళలో ఉన్న భావాలు ఏవైతే ఉన్నాయో, దేహాత్మ భావన వదిలేక మీకు కళ్ళలో ఒకవేళ భావం లేకపోతే మీకు నీళ్ళు సరి ఉండదండి. అసలు నీరే ఉండదు అక్కడ. ఇక్కడ నీరు కనపడదు కాబట్టి దేహానికి, కళ్ళలో కూడా నీరు కనపడదు స్థూలం వల్ల. అయితే దేహాత్మ భావన వల్ల వదిలి జీవాత్మ భావనలోకి ప్రవేశిస్తాడు. దేహాత్మ భావన వదిలి జీవాత్మ భావనలోకి ప్రవేశిస్తాడు అంటే జీవాత్మ భావన. జాగృతంలో దేహాత్మ భావన, స్వప్నంలో దేహ భావన అయిందా? ఇక జీవాత్మ భావన అన్న పదం ఎందుకు వాడారు కదా? జీవాత్మ భావన ఎందుకు వాడారు అంటే ఇక్కడే గురు శిష్య సంబంధం, ఇక్కడే గురువు యొక్క అవసరం, అట్లానే జ్ఞానం యొక్క అవసరం ఈ మాటలో తెలుస్తాయి. ఇప్పుడు మీకేముంది? సత్యం తెలుసుకోవాలనుందా లేదా? నిద్రపోతే తెలుస్తుందా సత్యం? అంటే తెలుసుకునేవాళ్ళు లేడుగా అక్కడ. తెలుసుకునేవాడు ఉండి నిద్రలో తెలుసుకుంటేనే అది జ్ఞానం అవుతుంది. నిద్రలో అన్న తురియం అనేది అక్కడ వాడతారు. మెలకువలో కూడా మీకు జాగృత అవస్థ అంటే ప్రజ్ఞ ఉండి కనుక్కోవాలని ప్రశ్న ఉండి ఈ ఎరుకతో ప్రశ్న వేస్తే దానికి అర్థమయ్యేది కదా. అందుకని అక్కడ కూడా జ్ఞానం కావాలంటే జీవాత్మ బుద్ధి ఉండాలి, దేహాత్మ బుద్ధి కాదు. ఇదే పెద్దలు చెప్పింది. జ్ఞానులందరూ ఏం చెబుతున్నారంటే ఎంత బాగుందో, ప్రజ్ఞ వరకు వెళ్ళాలి అంటే, స్వప్నం దాకా వెళ్ళాలంటే దేహాత్మ బుద్ధి ఉండాలి. ఇక్కడ దేహాత్మ బుద్ధి ఉండాలి జాగృతంలో, స్వప్నంలో దేహ బుద్ధి ఉండాలి. లేకపోతే స్వప్నం లేదు, అనుభవాలు లేవు. ఇక్కడ దేహాత్మ భావం లేకపోతే ఇక్కడ అనుభవాలు లేవు. స్వప్నంలో దేహభావం లేకపోతే స్వప్నానుభవాలు లేవు. అట్లానే జీవాత్మ బుద్ధి లేకపోతే మళ్ళా తురియం అనే మాట కానీ జ్ఞానం అనే మాట కానీ లేదు. అందుకని అక్కడ ప్రశ్న ఉండాలి. అంటే ప్రశ్నించేవాడు ఎవరు ఉండాలి. ఎవరు ప్రశ్నిస్తున్నారు? ఎవరికి తెలుస్తుంది? జీవాత్మ బుద్ధికే ప్రశ్న వచ్చింది. ప్రశ్న వచ్చి తదేక దృష్టితో దాన్ని తెలుసుకునే ప్రయత్నం వల్ల జీవాత్మ బుద్ధి పోయి దేహాత్మ బుద్ధి, దేహబుద్ధి పోయి జీవాత్మ బుద్ధి కూడా పోయి దైవ బుద్ధి అంటే దైవమే తానని తెలుస్తుంది. మీకు జీవాత్మ బుద్ధి అంటే అర్థమైందా? అసలు యోగంలో ఇప్పుడు మీరు ఉన్నారు, ఇక్కడి నుంచి అమెరికా వెళ్ళాలి. అమెరికా వెళ్ళాలంటే సూక్ష్మ శరీరంతోనే వెళ్తారు. ఈ భౌతిక దేహం కాదు. కళ్ళు మూసుకొని అంతర్ముఖం అయిపోయి అమెరికా వెళ్ళాలనే సంకల్పం పెట్టుకొని మనసును తీసుకువెళ్ళాలి. అది లేకపోతే మీ మనసు ఎక్కడికి ఉన్న చోటే ఉంటుంది. దానికి డ్రైవ్ చేసే ఒక విషయం ఉండాలి, ఒక అదే సబ్జెక్ట్ ఉండాలి. అద్భుతంగా చెప్పారు గురువు గారు. ఇక్కడ జీవాత్మ బుద్ధి ఉంటే
జీవాత్మ బుద్ధి అంటే ఇక్కడ దేహాత్మ బుద్ధి, నేను దేహాన్ని, ఇంక అసలు అనుమానమే లేదు. అక్కడ దేహం లేకపోయినా నేను దేహము అని ఉంటుంది, అది దేహబుద్ధి కదా. ఇక్కడ దీంతో బాగా కలివిడిగా తిరిగి పెనవేసుకుపోయి మనసు నేను మనిషినని, నేను దేహాన్నని, ఏవేవో ఉన్నాయో అదొక భావన అంతర్లీనంగా అంతఃచేతనంగా ఉంటుంది. దానికి జీవాత్మ బుద్ధి అని పేరు. అదే అజ్ఞానం అందాం, లేదా జీవాత్మ బుద్ధి. ఇదేగా పెనవేసుకోపోయింది అదేగా. ఇప్పుడు నేనెవరని ప్రశ్న ఎందుకు వేస్తున్నారు? నేను ఇది అని ఉండటం వల్ల. నేను ఇది అని లేకపోతే మీకు ఆ ప్రశ్న మాత్రం ఎందుకు వస్తుంది? నేను ఇది అని స్వప్నం తర్వాత ఉంటుంది. నిద్రలో అక్కడ మెలకు రావాలి మళ్ళీ, అప్పుడు అది పగలన్నారు ఇందాక. అందుకనే స్టార్టింగ్ మునులకి అది పగలవుతుంది అంటే, నిద్ర పగలవుతుంది అంటే అక్కడ మెలకు రావాలి. మెలకు రావటం అంటే ప్రజ్ఞ ఉండాలి అని, ప్రాజ్ఞుడు అవ్వాలి. ఆత్మజ్ఞానానికి ప్రాజ్ఞుడు అవ్వాలి. అందుకని ప్రాజ్ఞ, తైజస, విశ్వాత్మ అన్నారా. ఇక్కడ ఏమైంది? తైజస్సుని వదిలిపెట్టేశాం, కానీ అక్కడ దేహాత్మ బుద్ధి పోయింది, దేహబుద్ధి కూడా పోయింది. ఇక మిగిలింది ఏమిటి? జీవాత్మ బుద్ధి. జీవాత్మ బుద్ధి అంటే మీ ప్రశ్న అనుకోండి, మీకున్న సంశయం అనుకోండి, మీకున్న అపార్థం అనుకోండి, అది ఉంటుంది. అది ఉంటేనే మళ్ళీ కనుక్కోవటం ఉంటుంది, లేకపోతే కనుక్కోవడం నిద్ర అయిపోతుంది, కేవలం నిద్ర అయిపోతుంది. దాన్ని నిశిత దృష్టి అంటారు. అసలు అది మెలకు అంటే, అసలు అదే పగలంటే. అట్లా అప్పుడు ఏమవుతుంది? ప్రాజ్ఞుడు అవుతాడు. తైజసుడు అంటే దేహబుద్ధి, విశ్వసుడు అంటే దేహాత్మ బుద్ధి. ప్రాజ్ఞుడు అవటం అంటే జీవాత్మ బుద్ధి ఉంటేనే ప్రాజ్ఞుడు అక్కడ వరకు. అప్పుడు ఆ జీవాత్మ బుద్ధితో పరమాత్మ, గురువు గారు ఏం చెబుతున్నారు? జీవాత్మగానే. అది ఇక్కడ ఒక మంచి పదప్రయోగం. జీవుడే ఆత్మ, ఆత్మ వేరు, జీవుడు వేరు కాదు. ఎప్పుడైతే ఈ రెండు పోయినాయో దానికి జీవాత్మ అని పేరు. ఇప్పటిదాకా ఈ శరీరంలో ఉండి ఇంత నాటకం నడిపిన పాత్రధారుడు జీవాత్మే. జీవాత్మ ఏమైంది? స్వప్నంలోకి వచ్చాక తైజసుడయ్యాడు, మెలకులోకి వచ్చాక విశ్వసుడయ్యాడు, అంతే. కానీ ప్రాజ్ఞుడే. అది దేహాత్మ భావన, దేహభావన పోయిన తర్వాత ఇప్పుడు జీవాత్మ భావన దాకా వచ్చి అక్కడ నిలబడతాడు, కొన్నాళ్ళు స్థితిలో ఉంటాడు. నిద్ర కాదు అది, నిద్రలో ఆ స్థితిలో లేం కదా, మూడో అవస్థలు దాటి. అంటే ఇప్పుడు అక్కడ ఉన్నాడు కదా జీవాత్మగా. ఆ జీవాత్మ బుద్ధి కూడా పోవాలి. ఫస్ట్ పోవాల్సింది దేహాత్మ బుద్ధి, 2 స్వప్నంలో దేహబుద్ధి, 3వది అట్లా కొన్నాళ్ళు సాధనలాగా జీవాత్మ బుద్ధితోనే నేను జీవుణ్ణనే చేయాలి, లేకపోతే ఎందుకు చేస్తాడు? జీవాత్మ బుద్ధి అనుభవానికేమో దేహాత్మ బుద్ధో దేహబుద్ధో ఉండాలి, అదేమండి. కాబట్టి ప్రాజ్ఞుడుగా అంటే పూర్తిగా తురియం 4వ అవస్థకు చేరాలంటే జీవాత్మ బుద్ధి మిగిల్చుకొని ఆ సత్యాన్ని తాను తెలుసుకున్నప్పుడు అది తురియము అవుతుంది. తురియము అనే మాటకు అర్థం ఏంటంటే ఈ 3 లేనిది అని. తురియము అంటే ప్రాజ్ఞుడు, తైజసుడు, విశ్వసుడు లేని స్థితికి తురియమని పేరు. ఇవి లేకపోతే ఏముంటుందండి? ఎట్లా? మీరు జాగృతంలో దేహాత్మ బుద్ధితో, స్వప్నంలో దేహబుద్ధితో ఉన్నారు, నిద్రలో ఏ బుద్ధితో ఉన్నారు? ఏ బుద్ధి లేదు. ఒకవేళ అక్కడ ఏదైనా బుద్ధి కలిగితే, ఒకవేళ నిద్రలోనే మీకు మెలకు వస్తే, ఎరుక కలిగితే, అది నిద్రలో ఎరుక వస్తే. అందుకనే అండి భగవాన్ రమణ మహర్షులు వారి మాట పెద్దలు చెబుతారు, అందరూ చెప్పిన మాట ఇది, జ్ఞానులందరూ చెప్పిన మాట. పొద్దున్నే మనకి మెలకు వచ్చే సమయంలో గమనించేటట్టయితే ఆ శుద్ధ పరిశుద్ధమైన మనసు అనండి, ఆ ప్రజ్ఞ మనకు అనుభవంలోకి వస్తుంది. కానీ ఆ గమనించే ప్రక్రియ ఏమిటి? జీవాత్మముక్తి. నిద్రలో చెప్పలే అన్నమాట. నిద్ర పోయేటప్పుడన్నా పట్టుకో, మెలకు వచ్చేటప్పుడన్నా పట్టుకో అన్నారే తప్పితే నిద్రలో పట్టుకోమని చెప్పరు. అది నిద్రలో పట్టుకోలేరేవారు. ఎందుకంటే అక్కడ ఏ బుద్ధి ఉండదు, ప్రజ్ఞ ఉండదు, తైజసుడు ఉండడు, విశ్వసుడు ఉండడు, అందుకని పట్టుకోలేడు. అక్కడ మళ్ళీ అది మెలకు వస్తున్నప్పుడు చైతన్యం అవ్వగానే కొద్దిసేపు శరీరంతో కలవకమునుపు, అంటే విశ్వసుడు కాకమునుపు అక్కడ చిత్రం ఉంది. విశ్వసుడు కాకమునుపు ఎవరున్నారు? ముందు తైజసుడు ఉన్నాడు. తైజసుడు ఎప్పుడైతే విశ్వసుడినిగా మారే
ఆ ప్రాసెస్ చూస్తాడో అప్పుడు ప్రాజ్ఞుడైతాడు. అదే తురీయం అయిపోతుంది. ప్రాజ్ఞుడే ప్రాజ్ఞం ప్రజ్ఞగా ఉంటే తురీయం. ప్రజ్ఞను చూసేవాడు ఉంటే ప్రాజ్ఞుడైతాడు, వాడే విశ్వసుడైతాడు, వాడే తేజస్సు. మీకు అర్థమవుతుంది. మెలకు వస్తుండగా చాలా ఎలర్ట్గా ఉన్నప్పుడు వచ్చి దేహాత్మ భావనకు శుద్ధ తేజస్సు మీకు అనుభవం. కానీ అది చూసేవాడు ఎవరు అన్న ప్రశ్న రావాలి మనకి. చూసేవాడు ఎవరో కాదు, ప్రాజ్ఞుడే. అంటే జీవాత్మ బుద్ధి కలిగిన వాడే నేనెవరని చూసుకుంటున్నాడు. దేహాత్మ బుద్ధితో కాదు, అది దేహబుద్ధితో కాదు. జీవాత్మ బుద్ధితో ఉండమట్టే కదా నేను సత్యం తెలుసుకోవాలి, నాకు నేను తెలియాలని అంటారు కదా. అందరికీ ఉన్నదే కదా ఇది. ఇగో ఇక్కడ ఇంత యోగ రహస్యం అది. అట్లానే ప్రాజ్ఞత్వం అయిందిగా. నాకు మెలకు వస్తూ అలా వస్తుండగా శుద్ధ తేజస్సు చూశాను నేను. చూసినప్పుడు ఏమైంది, ఇప్పుడు నాకు దేహాత్మ బుద్ధి దేహబుద్ధి ఉంది, ఈ రెండు నేను కాదు అని అప్పుడు పోతుంది. అది జ్ఞానం. మీకు అర్థమవుతుంది? మీకు అర్థమవుతుంది. మరి అది ఎట్లా ఎందుకు పట్టుకోవట్లేదు? ఏమండి మరి మాకు మెలకు వస్తేనే వెంటనే దేహబుద్ధితో కలుస్తున్నాం, దేహాత్మ బుద్ధితో నేనే దేహం అని. నిద్రపోయేటప్పుడేమో తెలియకుండానే మరి పరిస్థితి ఏమిటి? అందుకనే మంత్రజపాలు, సాధనలు, అట్లానే ప్రవర్తన, ఈ సంప్రదాయము ఏమవుతుందంటే నీలో వినయము, ఒక నిమ్మళం, ఆతృత లేని క్షణం కల్పిస్తుంటే ఈ ప్రాజ్ఞుడికి అంటే జీవాత్మ బుద్ధిలో ఈ క్వాలిటీస్ వస్తే ఆ విరామాన్ని పట్టుకోగలుగుతాడు. రాముని చూడాలి అంటే ప్రాజ్ఞుళ్ళు ఈ క్వాలిటీస్ అంతఃచేతనంలో, ఇది ప్రాజ్ఞుడు అంతఃచేతనంలో ఉండే దేహాత్మ బుద్ధి అనండి, దేహబుద్ధి అనండి. అయితే స్వప్నంలో దేహబుద్ధి ఉండి దేహాత్మ భావన దానికి తగ్గట్టుగా కళను అనుభవించారుగా. ఆ దేహబుద్ధే ప్రాజ్ఞుల్లో కూడా ఉంటే దైవాన్ని చూస్తాడు. ఆ బుద్ధి అక్కడ ఉంటుంది అంతఃచేతనంలో కూడా, చూశాక పోతుంది. స్వప్నంలో దేహబుద్ధి ఉందా లేదా, కలక తగ్గట్టుగా అనుభవంలో ఉన్నాయా లేవా? మరి మెలకు వచ్చాక అది లేదంటాం, ఉందంటాం, ఏదో అయింది. అది ఆ బుద్ధి ఉండమట్టేగా. దేహాత్మ బుద్ధి కంటిన్యూ అవుతూ దేహబుద్ధిగా ఉండి, దేహం ఉండదు, దేహబుద్ధి ఉంటుంది, అనుభవం ఉంటుంది. దేహబుద్ధి కంటిన్యూ అవుతూ ఇక నిద్రగా దాటి, నిద్రలు అది కూడా ఉండదు, నిద్ర దాటి అయిపోయిన తర్వాత దేహబుద్ధి కొంత ఉంటే అది జీవాత్మ బుద్ధి అవుతుంది. ఆ జీవాత్మ బుద్ధి అంటే ఆత్మని తెలుసుకోవాలని జిజ్ఞాస కలిగిన మనసు అందాం. ఏ తప్పేం కాదు, మనకు తేలిగ్గా అర్థం కావటానికి. ఇప్పుడు మనందరికీ లేదా జీవాత్మ బుద్ధి, మనందరికీ సత్యం తెలియాలని ఉండే తపన పేరు జీవాత్మ బుద్ధి. నాకు ఈ ప్రపంచం తెలియాలంటే అది విశ్వాసం బుద్ధి, విశ్వసుడు, విశ్వాత్మ బుద్ధి. మంచి కళలు రావాలి, కళను అనుభవించాలి, కళగా ఊహించాలి, అది తేజసుడు, తేజోబుద్ధి, తేజాత్మ బుద్ధి అందాం. ఏమవుతుంది? ఆత్మ అంటే ప్రక్రియ అని. ఆత్మ అంటే ప్రక్రియ, యాక్షన్, చర్య. మీకు అర్థమవుతా? ఇప్పుడు మీకు మెలకువగా ఉండే పట్టుకునేది ఎవరు? అసలు చూడటానికి మనకి ఎందుకు జరగట్లేదు అంటే జీవనంలో, జీవన విధానంలో, కుటుంబ వ్యవస్థ కానివ్వండి, ఇంక ఏదన్నా నేను ఎవరితో సంబంధం పెట్టుకున్నా, ఎవరితో సంపర్కం పెట్టుకున్నా అనేక లక్షణాలతో కూడి ఉండటం వల్ల దేహాత్మ బుద్ధి తాలూకా లక్షణాలు అవి. కనీసం దేహబుద్ధి కూడా కాదు, దేహాత్మ బుద్ధి. దేహబుద్ధి అంటే దేహం లేకుండా ఉండి దేహాత్మ బుద్ధి. దేహం ఉండదు, అది కొంత నయం కాదు. అందుకే ఇందాక గురువుగారు ఒక పదప్రయోగం చేశారు. ఏమన్నారంటే స్వప్నం దగ్గర చెబుతూ తేజస్సుడి దగ్గర కళకి అనుగుణమైన తర్వాత నామరూపాలకు మారుతూ ఆత్మభావనకు దగ్గరగా. అందుకని నిద్ర అవస్థకి వెంటనే చేరేది. దేహబుద్ధి పోగానే నిద్ర ఎలా పోయిందో జీవబుద్ధి పోయాక జ్ఞానం అలా అవుతుంది. దగ్గరగా అని అంటే అర్థం ఏంటంటే దాని పక్కనే, వెంటనే రావాలి అంటారు. వెంటనే అంటే అది అదిగో వచ్చే అని అంటారు మన వాళ్ళ ఇళ్లలో. వచ్చేసినట్టే, ఇక్కడ ఉన్నట్టు రావాలంటారు. అంటే అంత అసలు నువ్వు వెళ్ళినట్టు అంత వేగంగా. అట్లానే ఇప్పుడు మీకు అర్థమైంది, జీవాత్మ తైజస్సుడికి దేహబుద్ధి ఉందా, అది ఎప్పుడైతే పోయిందో వెంటనే
నిద్రావస్థలో అందరూ ఆత్మగా మారతారనే మాటకి దాని పక్కనే క్షణం ఆ నెక్స్ట్ ప్రక్రియ అదే. అక్కడ తెలియకుండా జరుగుతుంది. ఒకవేళ అక్కడ జీవాత్మ బుద్ధి ఒక జారిపోతే పక్కనే ఉంది అంటే జ్ఞానమే, నీ స్వరూప దర్శనమే. జీవాత్మ బుద్ధి పోతే స్వరూప దర్శనం, దేహ బుద్ధి పోతే సుషుప్తి, దేహాత్మ బుద్ధి పోతే స్వప్నం, దేహాత్మ బుద్ధి వస్తే మెలకు, జాగృతం. అంతే. ప్రజ్ఞుడు తైజస్సుడైతాడు. తైజస్సుడు ఇంతకంటే కొత్తది ఏమీ లేదు రవి గారు, ఎవ్వరికైనా అంతే, ప్రతి జీవికి అంతే. ఇంతే ప్రాసెస్. దీన్నే పెద్దలు ఏం చెప్పారంటే ఉనికి చైతన్యమైంది, చైతన్యం మనసు అయింది, ఈ మనసే దేహం, ప్రపంచం, జగత్తు, జీవుడు, ఈశ్వరుడు అనే పేర్లతో వచ్చింది అని అంటారు. ఇప్పుడు మీరు మెలకు వస్తుండగా మెలకువను చూసి ఇంకొక మెలకు ఉందా, ఇంకొక ఎరుకు ఉందా అనే ప్రశ్న వేస్తే జీవాత్మ బుద్ధి ఉంది. అది ఎంత స్వప్నంలో దేహబుద్ధి ఎలా ఉందో రవి గారు, జ్ఞానం తెలుసుకోవడానికి జీవాత్మ బుద్ధి కొంత ఉండాలి, లేకపోతే అసలు ఎందుకు వేస్తాడు? జీవాత్మ బుద్ధి పోతే ఆత్మబుద్ధేగా, జీవుడి పోతే ఇంకేముంది? ఆత్మేగా. జీవుల్లో బుద్ధి అనేది ఏముంది? జీవుడు అనే బుద్ధి, ఆత్మ అనే బుద్ధి వస్తే మంచిదే. జీవుడు అనే బుద్ధి ఎట్లా పోతుంది? చూస్తే పోతుంది. ఈ ప్రాసెస్లోనే చూడాలి. ఇది ఈ విధంగా ఒక అద్భుతమైన బోధనే గురుదేవులు మనకు అందించారు. తురీయావస్థ అన్నారు. తురియము అంటే ఏంటి? సహజ సమాధి. తురియము అంటే అర్థం ఏంటంటే ప్రశ్న కానీ సమాధానం కానీ అవసరం లేని ఒక సహజమైన స్థితి. సహజ స్థితి రోజు ఉంది రవి గారు. ఇప్పుడు మనకు వికారాలు లేనప్పుడు ఉన్నది సహజస్థితి, కోరికలు లేనప్పుడు ఉన్నది అదే. కోరిక ఉన్నప్పుడు మీకు తెలియనప్పుడు మీకు ఉండే సహజమే కదా. అనుమానం వచ్చాక దానికి అనుమానం అని పేరు పెట్టారు. అనుమానం తీరాక అనుమానం తీరని పేరు పెట్టారు. అసలు ఆ ప్రశ్నే లేనప్పుడు ఏం పేరు పెట్టారు? దానికి సహజం అని పేరు పెట్టారు. అసలు ఉన్నదే సహజం. అదే అద్భుతమైన. ఇప్పుడు మనకి ఇవాళ సద్గురుదేవులు 3 మాటలు, త్రివిధ అవస్థలు, జాగృత, స్వప్న, సుషుప్తులు. దాంతో 4వ అవస్థ తురియం. దీని గురించి చెప్పారు. వీటిల్లో ఈ మనసుని ఏమి పిలుస్తారు? మనసు ప్రపంచంతో ఉంటే విశ్వాత్ముడు అని, అదే మనసు దేహబుద్ధితో ఉండి స్వాప్నిక ప్రపంచంలో ఉంటే తైజస్సుడు అని, దాన్ని వదిలిపెట్టి కేవలం సుషుప్తిలో ఉంటే ప్రాజ్ఞుడు అని. ప్రాజ్ఞుడు అంటే ప్రజ్ఞ మాత్రమే ఉంది, ఇవేవి లేవు. కానీ మనకు అనుమానం ఉందిగా, నేను జీవుణ్ణి, నేను మనిషిని, నేను రమణని, నా కులం, నా మతం, నా బయోడేటా ఉంది కదా, అది జీవాత్మ బుద్ధి అంటే ఏం లేదు రవి గారు. మీ బయోడేటా అంతా కలిపి, బయోడేటా ఎందుకు అనాలి దాన్ని? అప్లికేషన్కి బయోడేటాకి తేడా ఉందా లేదా? అప్లికేషన్లో బయోడేటా ఉండాలి. బయోడేటా లేని అప్లికేషన్ కూడా ఉండొచ్చు. ఎట్లా మీ పేరు రాయలేదు, మీ కులం రాయలేదు, మీ మతం రాయలేదు, మీ క్వాలిఫికేషన్ ఇంకేమీ లేదు కదా. అప్లికేషన్ అంటే కాగితం అంటే ఇవ్వటమా? బయోడేటాతో అప్లికేషన్ అంటే తెలుగులో ఏమంటారు? అర్జీ. అది కదా అర్జీ అంటే మీకు కావాల్సింది మీ అర్హతలు ఎవరివి, అర్హతకి సంబంధించిన వాడు కలిపితే అది జీవాత్మ అంటే. ఇప్పుడు మన బుద్ధిలో ఏమైందంటే ఈ ఇన్ఫర్మేషన్ మన బుద్ధిలో, మన మనసులో మొత్తం ఇప్పుడు మనకు నిండిపోయింది. ఇది లేని క్షణానికి నిద్రలో ఏమీ లేదు. నిద్ర నుంచి మెలకు వచ్చే పరిణామంలో ఉంది అది. ఈ బుద్ధితో దాన్ని చూసినప్పుడు క్రాస్ చెకింగ్ అంటారుగా అప్లికేషన్స్లో. ఇక్కడ కూడా చూస్తారుగా, తంబు పెట్టండి అంటాడు. ఇంప్రెషన్, ఐరిస్, ఈ తంబు, ఎందుకంటే అవి ఒకటేనా? ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారు అంటే జీవాత్మ బుద్ధితో లేకపోతే, జీవాత్మ బుద్ధి లేకపోతే ప్రశ్నే లేదు. నిద్ర లాంటిది అది, ప్రశ్నే లేదు అసలు. అహంకారం అంటే జీవాత్మ బుద్ధి. ఆ జీవాత్మ బుద్ధితో చూస్తున్నారు, కంపేర్ చేస్తున్నారు. జీవాత్మ బుద్ధికి అంటే జీవాత్మ బుద్ధికి జీవాత్మ బుద్ధి ఏం చేస్తుంది అంటే
దేహాత్మ బుద్ధిని పరికించి చూస్తుంది ఆ విరామంలో. అప్పుడు దేహాత్మ బుద్ధి జీవాత్మ బుద్ధి రెండు అట్లా రాలిపోతాయి. ఆ రాలిపోయిన స్థితికి తుర్యమని పేరు. ఇది యోగం. ఇది అద్భుతమైన విషయం ఇది. అందుకని ఇప్పుడు ఇదే మీకు మామూలుగా చెప్పండి, ఈ విషయంలో మన సాధనకు కానీ అర్థం చేసుకోవడానికి ఏమన్నా శ్రమగా ఉందా? చక్కగా చాలా సరళంగా ఏమన్నా ప్రశ్న వచ్చిందా? స్వామి పోనీ దీన్ని ఏమన్నా మన మామూలు జీవితంలోకి ఎట్లా మరల్చుకోవాలి? రెండు పద్ధతులు. ఇప్పుడు మెలకు వచ్చేటప్పుడు పట్టుకోలేకపోతున్నాం, నిద్ర పట్టేటప్పుడు పట్టుకోలేకపోతున్నాం. కారణం ఏమిటి? వేగం వల్ల. ఇక తగ్గించరా, వేగాన్ని తగ్గించు అంటారు. వేగం వల్ల తెలియదు, అంటే మనసుకి ఆరాటం వల్ల తెలియదు. ఆరాటము ఉంది, పోరాటము ఉంది. తెలుసుకోవాలని పోరాటం, అన్నీ అనుభవించాలని ఆరాటం. దీని మధ్య మనకు ఘర్షణ ఉంది. అయిందా రవి గారు? మరి ఎట్లా ఏం చేయాలి? అందుకని దైనందిక జీవితంలో భగవాన్ మొన్న చెప్పినట్టుగా నేను నాది అనేది ఉంది, కాన్సెప్ట్ ఒకటి ఉంది. దైనందిక జీవితంలో ఒక వినయము, ఒక నిమ్మళము, ఒక ప్రశాంతత అలవాటు చేస్తున్నప్పుడు ఏమవుతుందంటే మీరు నిద్ర నుంచి మెలకులోనో, మెలకు నుంచి నిద్రలోనో పట్టుకోవచ్చు. కాకపోయినా ఈ ప్రశాంతత సమయంలో మీ ప్రజ్ఞను మీరు చూసే అవకాశం ఉంది. ఇది సామాన్యుడికి. అందుకనే మనకి సంప్రదాయంలో నువ్వు అబద్ధం ఆడకు, నువ్వు ఇలా ఎవరిని ఇతర వస్తువు దొంగిలించకు, ఎవరిని హింసించకు, ఇవన్నీ ఎందుకు పెట్టారు అంటే ఈ జీవాత్మ బుద్ధి ఉండాలి. దేహాత్మ బుద్ధి వల్ల నేను నాది ఏర్పడుతుంది, దేహబుద్ధి వల్ల అనుభవం అనుభూతి ఏర్పడుతుంది. జీవాత్మ బుద్ధి వల్ల అనుభవాన్ని అనుభూతిని అడుగుతాడు సత్యం తెలుసుకోవాలని. జీవాత్మ బుద్ధి ఉంచుకొని సత్శీలము, ఏదో ధ్యానము ఏదో చేయండి మీరు. అవి కంటే కూడా జీవనంలో జీవనయానంలో ప్రతి క్షణము ఎరుక కలిగి ఉండి జాగ్రత్తగా చూసేటట్టయితే 40 రోజులు 4 నెలలు వాళ్ళు దానికి కేటాయించిన సమయాన్ని బట్టి ఎంత కేటాయిస్తే అంత తొందరగా నువ్వు ఎంత ఇస్తున్నావు అన్నది అంత. కాళహస్తి గుడి కట్టేటప్పుడు ఆ మహర్షులు వారు పనిచేసే వాళ్ళకి నదిలోకి వెళ్ళి స్వర్ణముఖి వెళ్ళి పేరు అందుకే వచ్చి వాళ్ళు అక్కడ తవ్వేవారు టిస్కులు ఎక్కడంటే అక్కడ. వాడు ఎంత చేశాడో అంత వచ్చేది. సాధన కూడా మీరు మీ మనసుకి ఆ సుగుణాన్ని అందిస్తున్నారు, గమనిస్తున్నారు అన్న దాని మీద మీ ప్రోగ్రెస్ ఉంది. ఉట్టికి బాధపడటం, అయ్యో నాకు కావట్లేదు వయసు అయిపోయింది మళ్ళీ అవ్వదేమో, ఇవన్నీ అనుకోకూడదు, అవసరం లేదు. గడిచింది ఏదో గడిచిపోయింది, నా బిహేవియర్ ఎటువంటిదో అవసరం. సద్గురుదేవులు చెప్పారు, చనిపోయే క్షణంలో నీకుండే భావన బట్టే జన్మ నువ్వు అంత ఉండిపోయి చేసినా అక్కడికి అదే నిర్ణయిస్తుంది అన్నారు కదా. కాబట్టి ఇప్పుడు నాకు 80 ఏళ్ళు వచ్చినాయి. 80 ఏళ్లలో నాకు ఇంతవరకు ఏం తెలియలేదు. మరి ఇప్పుడు నాకెట తెలియాలి? ఎట్ట తెలియాలి అంటే ఎట్ట తెలియాలి అంటే ఒకటి దేహబుద్ధి తాలూకా దేహాత్మ బుద్ధి తాలూకా ఉన్న జ్ఞాపకాలని పక్కన పెట్టండి, విలువ ఇవ్వకండి. దేహబుద్ధి తాలూకా అనుభవాలు అనుభూతులకు సంబంధించినవి వాటికి విలువ ఇవ్వకండి. విలువ అంటే గుర్తు చేసుకోవద్దు, మననం చేయొద్దు. వాటిని చేయకపోతే ఇక జీవాత్మ బుద్ధి ఒకటి ఉండదు. జీవాత్మ బుద్ధి ఇప్పటికే వాటిని వదిలిపెట్టింది కదా. ఆ వదిలిపెట్టి ఆ సుగుణం ఏం చేస్తుందంటే తాను పట్టుకునే సుగుణం కూడా దానికి. ఇది ఎవరికైనా 80 ఏళ్ళ వాడైనా 70 ఏళ్ళ వాడైనా చంటి పిల్లాడైనా చేయొచ్చు. ఈ సామాన్యుడికి కూడా ఇది సాధనే. మీకు అర్థమైంది అనుకుంటాను. ఇప్పుడు మనం ఏం చేస్తాం, నేను అప్పుడు అటు చేశా, గతం తోడుతుంటాం, అప్పుడు అట్లా అయింది, అప్పుడు ఇట్లా, ఇవన్నీ మర్చిపోండి. నాకు అయ్యింది, నాకు అవ్వలేదు, అదంతా గతమే. నాకు ఇంతవరకు నీళ్ళు చేశా, నాకు అవ్వలేదు, గతమే. అది స్వగతం, అది పక్కన పెట్టండి. అది అనుభవానికి అనుభూతికి సంబంధం. ఇప్పుడు నాకు ఆత్మానుభవం కాలేదు, ఇన్నేళ్ళుగా నేను అరుణాచలం వెళ్ళి వస్తున్నా అన్నా అనుకోండి, అనుభవానికి సంబంధించిన మాట కాదు అది. అదే పక్కన పెట్టండి. అనుభవానికి సంబంధించిన విషయం పక్కన పెట్టండి. ఈ రెండు ఎక్కడ? దేహాత్మ బుద్ధి దేహబుద్ధికి సంబంధించినంత వరకు అక్కడ. ఇక స్వాప్నిక ప్రపంచం ముగిసిపోయింది. ఇకపోతే ఇక నిద్ర ఉంది, మెలకు ఉంది. నిద్ర దాని పక్కనే ఉన్న పరిశుద్ధమైనటువంటి మెలకు, ఆ స్థితిగత కావాలి. ఈ రెండు పోగానే రెండు ఏర్పడతాయి రవి గారు. దేహబుద్ధి పోగానే నిద్రగా మారుతుంది, జీవబుద్ధికి పోగానే జ్ఞానంగా మారుతుంది. అందరికీ సాధ్యమే, పెద్ద కష్టమైంది. అది భగవద్గీతలో మనకి సద్గురుదేవులు మనకు అనుగ్రహం చేశారు. అందే ఇంకేమన్నా ఉందా? చాలా చాలా సరళంగా ఉంది. చేశారు స్వామి. జీవాత్మ బుద్ధి అనేది ఏంటంటే ఇందాక వచ్చింది,
ఆ ప్రశ్నే జీవాత్మ బుద్ధి. ఇంకా ఆ ప్రశ్నే ఆ ప్రశ్నే జీవాత్మ వెతికేవాడే. వెతికేవాడు. ఇంగ్లీష్లో అయితేనేమో అబ్జర్వర్ అంటారు. అబ్జర్వ్ చేసేది ఒకటి, అబ్జర్వర్ ఒకటి. ఎవరి అబ్జర్వర్? జీవాత్మ బుద్ధి. ఇప్పుడు మనకు తెలియకుండానే నేను మనిషిని ఉంది. అంతఃచేతనంలో ఉన్న ఈ స్పృహకి జీవాత్మ బుద్ధి అని పేరు. ఇప్పుడు ఒక సాధకుడు ఉంటాడు, సామాన్యుడు ఉంటాడు. అంటే అసలు ఆ ప్రశ్నే లేకుండా ఉన్నవాడికి వాడికి జీవాత్మ బుద్ధి ఉంటుంది, సాధకుడికి జీవాత్మ బుద్ధి ఉంటుంది. తేడా ఏమిటి స్వామి? ఇద్దరు నిద్రపోయారు, ఒకడికి అసలు ప్రశ్నే లేదు. సామాన్యుడికి ఇచ్చ లేదు, అది తెలుసుకో. వాడికి అది ఉంది, తెలుసుకుందామని. జీవాత్మ బుద్ధికే జ్ఞానమే. మన ఏవో మనుష్యానం కారణం బంధమోక్షం అంటే మనసే తెలుసుకుందామని అనుకుంటుంది, వదిలిపెట్టుకుని ఉంటుంది. దాని ఇష్టం, మనసు యొక్క కదలికే. శుభేచ్ఛ జీవాత్మ బుద్ధి, జీవాత్మ బుద్ధికే వస్తుంది. ఎప్పుడో ఒక రోజున, ఏదో ఒక రోజున అదే పరిణామం అంటారు. జీవాత్మ బుద్ధిలో వచ్చే ఆ శుభ సంకల్పం, అదే అనుగ్రహం అని పేరు. వస్తుంది, ఎప్పటికైనా వస్తుంది. ఈ కష్టాలకో సుఖాలు ఎక్కువయ్యో, కష్టం ఎక్కువయ్యో. మొన్న ఎవరో కృష్ణమూర్తి గారి దగ్గరికి వెళ్ళి అడిగారు కదా, పెద్ద రాజకీయ నాయకుడు, వ్యాపారం అన్నీ ఉన్నాయి, అని ఈ ప్రశ్న వచ్చింది. జీవాత్మ బుద్ధిలో ఏదో ఒక రోజున ఏం చేస్తుంది జీవాత్మ బుద్ధి? ఎక్స్ అయిపోయి ఆ ఎక్స్ ఎవరని అడుగుతాను. ఎక్స్ అన్నారు, ఆ ఎక్స్ ఎవరు? ఎవరా దేవుడు? ఎవరా దేవుడు అనేది ఎవరు అడిగేదే జీవాత్మ బుద్ధి. ఆ జీవాత్మ బుద్ధి అప్పుడు ఏం చేస్తుంది అంటే దేహాత్మ బుద్ధిని పరికించి చూస్తుంది, చాలా నిశ్చితంగా చూస్తుంది. అప్పుడు ఆ భ్రమలన్నీ పోతాయి. అదే తుర్యం. అబ్జర్వర్ అట్లానే ఎక్స్పీరియన్సర్ ఎవరు? ఇవి ఇట్లాంటి ఇంగ్లీష్ పదాలకి ఇది జీవాత్మ బుద్ధే అబ్జర్వరు, ఎక్స్పీరియన్సరు. ఎక్స్పీరియన్సర్ అనేవాడు ఎవరు? అసలు ఎక్స్పీరియన్స్ అయ్యేదేమో దేహాత్మ బుద్ధికి, దేహబుద్ధికి. మరి ఇక్కడ ఎవరు ఎక్స్పీరియన్సర్? ఆ బుద్ధి వల్ల అంటున్నాడు. లేకపోతే అందుకనే నేను ఆత్మదర్శనం అయ్యి వచ్చాక నేను ఆత్మానుభవం అయిందని చెప్పేవాడు ఎవరు అంటే జీవాత్మ బుద్ధి. అది కూడా పోవాలి. జీవాత్మ బుద్ధి చివరి దాని పక్కనే ఉంది. ఇందాక గురువుగారు భగవాన్లు అన్నట్టుగా దేహాత్మ బుద్ధి, దేహబుద్ధి తర్వాత పక్కనే పరమాత్మ సమీపంలో. అంటే సమీపము అంటే అర్థం ఏంటంటే సామ్యముగా అని. సమీపము దగ్గరగా ఉంది. ఆ టేస్ట్ వచ్చిందా అమ్మ చేసిన పచ్చడి? ఆ టేస్ట్ దగ్గర అట్లనే ఉంది. అట్లా ఇంకా అదే ఏదో అది అద్భుతమైన ఇవాళ అద్భుతమైనటువంటి చక్కటి విషయాలు మన లాంటి వాళ్ళకి. 3 అవస్థల గురించి చెప్పారు. 3 అవస్థల్లో ఆ మనసు ఉండే వాటి పేర్లు చెప్పారు. ఈ అవస్థలో జ్ఞానం వస్తుంది, ఆ తుర్యం ఎలా అవుతుందని 4వ అవస్థ గురించి కూడా గురువు గారు మొత్తం బహుశా ఈ యోగ రహస్యం అంతా, ఇది పరిణామం అంతా ఇందులో వివరణ వచ్చిందని అనుకుంటా. ఇంకా ముందు బాగా వస్తుందేమో. శ్రీ శివానంద గురుభ్యో నమః. కృష్ణం వందే జగద్గురు. భారత మాతాకు జై.